సింహాచలం ఘటనపై వీహెచ్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని వీహెచ్పీ నేతలు మండిపడ్డారు. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని వీహెచ్పీ నేతలు చెప్పారు. సింహాచలంలో పాలన కాదు లాబింగ్ నడుస్తోందన్నారు. ఎండోమెంట్ వ్యవస్థ ఒక చెత్త అంటూ నిప్పులు చెరిగారు. భగవంతుడికి భక్తులను దూరం చేయడమే వారి పని అని హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ యొక్క ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ అసలు ముందు సిగ్గులైనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, వాళ్ళకి సరైనటువంటి రీతిలో పనిచేయనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, వాళ్ళు కేవలం జీతాల కోసం పనిచేసేటువంటి ఎండోమెంట్ వ్యవస్థ. ఎటువంటి అధికారులను తీసుకొచ్చినా సరే కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా సింహాచలంలో సరైనటువంటి రీతిలో వీళ్ళు పనిచేయనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ. వీవీఐపీ పాసులు అని చెప్పేసి టికెట్లు ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీల ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి ప్రోటోకాల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి అది కనీసం ఎక్కడ రిలీజ్ చేశారో, ఏ బ్యాంక్ దగ్గర నుంచి ఇచ్చారో, ఏ లెటర్ పూర్వకంగా ఇచ్చారో కూడా ఎవరికీ తెలియదండి. దాని మీద ఎటువంటి లెక్కలు లేవు. నేను ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీలో నేను ఉన్నటువంటి వ్యక్తిని నేను క్లారిటీగా చెప్తున్నాను. ఎండోమెంట్ వ్యవస్థ పని చేయడం చేత కాదు. వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకొచ్చి బ్రహ్మరమ్మ గారిని తీసుకొచ్చారు. పోనీ ఆవిడ సరైనటువంటి ఈవో ఆవిడ ఎక్కడా కూడా మాకు ఎప్పుడూ కూడా కనిపించలేదు. ఆ ఈవోల తాలూకా అత్యుత్సాహం, వాళ్ళ తాలూకా పనితీరు చూపించుకోవాలని చేశారు. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గోడ కట్టినప్పుడు మినిమం కనీసం ఒక 20 రోజుల నుంచి ఒక ప్రణాళిక ఉండాలా, ఒక ప్లానింగ్ ఉండాలా. ప్రతి సంవత్సరం ఈ టైంకి చందనోత్సవం జరుగుతుందని తెలిసినప్పుడు, భక్తులు కొన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు, అప్పుడు కేవలం వారం రోజుల ముందు 10 రోజుల ముందు పెట్టి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎండోమెంట్ వ్యవస్థ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తేనే బాగుంటుంది. లేనంత వరకు వీళ్ళ హిందువులు భక్తులు దూరం చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు ఎండోమెంట్ వ్యవస్థ. ఏ ఎండోమెంట్ అధికారైనా సరే మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతి మీద కొంత నమ్మకం అనేది ఉండాలా. వాళ్ళ పనితీరు అసలు జీతాల కోసమే పనిచేస్తున్నారు సార్ వీళ్ళు. జీతాలు వాళ్ళకి కావాల్సింది నెల వచ్చేసరికి భక్తుల హుండీల్లోంచి కొన్ని లక్షల రూపాయల జీతాలు వీళ్ళకి తీసుకోవడం వీళ్ళు పనిగా పెట్టుకున్నారు. కొన్ని లక్షల రూపాయలు హుండీ ఆదాయాలు లక్షల వీళ్ళకి కావాలి. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారండి? మీరు ఇప్పుడు ఒక్కసారి వెళ్ళండి, సింహాచలం కొండ దగ్గరికి రండి. ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఏం అక్కర్లేదు. మా సింహాచలం యొక్క నిత్యం పూజించే మంత్రం వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం అనే మంత్రాన్ని ఒక్కళ్ళు చెప్పమనండి, అక్కడ చూస్తాను. కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. అసలు చెయ్యరు సార్ వాళ్ళు. ఆ ఎండోమెంట్ వ్యవస్థ అంటేనే పనికిరాని వ్యవస్థ. ఇది 100%